హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, జ్యోతి గురించి తప్పుగా మాట్లాడిన సునంద చెంప పగలగొట్టి వార్నింగ్ ఇచ్చిన ఆనంది. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఆనంది చెయ్యని తప్పుకి అందరి ముందు దోషిగా నిలబడుతుంది. ఆనంది తను ఏ తప్పు చేయలేదు అని ఎంత బ్రతిమలాడినా కూడా సునంద అస్సలు ఒప్పుకోదు. చూడానంది, ఈ నష్టాన్ని నువ్వే భరించాలి. ఏదోలాగా కంపెనీకి నష్టం రాకుండా టెండర్ని రిజెక్ట్ చేయకుండా నువ్వే చేయాలి. ఇప్పుడు ఈ టెండర్ని రిజెక్ట్ చేస్తే మన కంపెనీ బోగస్ కంపెనీ అని, చేతగాని కంపెనీ అని పేరు పడిపోతుంది. అలా కాదని యాక్సెప్ట్ చేస్తే మన కంపెనీకి చాలా నష్టం జరుగుతుంది. ఇదంతా కూడా నువ్వే భరించాలి. నువ్వే ఏదో ఒకటి చేసి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి అని సునంద ఆనందితో చెప్పగానే ఇక ఆనంది చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక గదిలోకి వెళ్ళి ఆనంది ఆ టెండర్ పేపర్స్ని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంది శివయ్య గిది, ఈరోజు నేను ఏ తప్పు చేయకుండానే అందరి ముందు దోషిలా నిలబడ్డాను. గిట్ల చేసినవేందయ్యా, ఇప్పుడు నేను నిర్దోషిని అని ఎలా నిరూపించుకోవాలి? కంపెనీకి నష్టం రాకుండా ఈ ప్రాజెక్ట్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి? నా మీద ఇప్పుడు చాలా బాధ్యత ఉంది. దీన్ని నేను ఎలా నిర్వర్తించాలి అని ఆనంది చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే ఆనందికి జ్యోతి గుర్తొస్తుంది. ఇప్పుడు ఒక్కసారి జ్యోతమ్మతో మాట్లాడితే మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. జ్యోతమ్మ కూడా నాకు ఈ విషయంలో ఏదో ఒక సలహా ఇస్తుంది. వెంటనే జ్యోతమ్మతో మాట్లాడాలి అని ఆనంది ఫోన్ తీసి జ్యోతికి ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జీవన అటుగా వెళ్తూ, ఇదేంటి ఈ కుట్టి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది అని చాటుగా ఉండి వింటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది జ్యోతికి ఫోన్ చేస్తుంది. ఆనంది నుండి ఫోన్ రాగానే జ్యోతి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి కుట్టి ఈ టైంలో ఫోన్ చేసావేంటి అని అంటే అప్పుడు ఆనంది, జ్యోతమ్మ ఇప్పుడు నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఒకసారి నీతో మాట్లాడాలి, నీతో మాట్లాడితేనే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని ఆనంది చెప్పగానే ఇక జ్యోతి, సరే కుట్టి నేను కూడా నీతో మాట్లాడాలని అనుకున్నాను, ఈలోపే నువ్వు ఫోన్ చేసావు, సరే మనిద్దరం ఒక చోట కలుద్దాం అని ఒక చోటుని అనుకుంటారు. ఇదంతా కూడా జీవన చాటుగా ఉండి వింటూ ఉంటుంది. ఇక ఆనంది జ్యోతిని కలవడం కోసం బయటికి వెళ్తుంది. ఆనంది వెళ్ళిపోగానే ఇక జీవన, ఎస్ ఇదే సరైన ఛాన్స్, ఈ కుట్టికి ఇప్పుడు ఇంట్లో వాళ్ళ అందరిలో కూడా చెడ్డది అని పేరు వచ్చింది. మరి మా జైలర్ అత్తయ్య దృష్టిలో ఇప్పుడు కుట్టి ఒక తప్పు చేసిన దోషిలా మిగిలిపోయింది. ఇప్పుడు ఇది కూడా అడ్డు పెట్టుకొని కుట్టిని శాశ్వతంగా అసహించుకునేలా చేయాలి అని జీవన అనుకుంటూ ఉంటుంది. మరో పక్క ఇక ఆనంది జ్యోతిని కలవడం కోసం జ్యోతి దగ్గరికి వెళ్తుంది. ఇక ఆనందిని చూసి జ్యోతి, కుట్టి అని చెప్పి ఇద్దరు ప్రేమగా హగ్ చేసుకొని ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోతి, ఏంటి కుట్టి నాతో ఏదో మాట్లాడాలి అన్నావు ఏంటి అని అడుగుతుంది. అప్పుడు ఇక ఆనంది బాధపడుతూ, ఏం చెప్పమంటావు జ్యోతమ్మ, ఈరోజు మా ఇంట్లో వాళ్ళందరి ముందు ఏ తప్పు చేయకున్నా నేను దోషిలా నిలబడ్డాను. నేను నిర్దోషిని అని సాక్ష్యాలు చూపించినా కూడా ఇప్పుడు మా అత్తయ్య గారు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. కంపెనీకి చాలా నష్టం నా వల్లే జరుగుతుంది అని ఇంట్లో వాళ్ళంతా కూడా నా మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడు మేము వేసిన టెండర్ని యాక్సెప్ట్ చేస్తే మాకు చాలా నష్టం జరుగుతుంది, అలా అని రిజెక్ట్ చేస్తే ఇక కంపెనీలో ఫ్యూచర్లో టెండర్స్ ఎవరు యాక్సెప్ట్ చేయరు అని ఆనంది బాధపడుతూ ఉంటే జ్యోతి,
కుట్టి దీంట్లో తప్పంతా నువ్వే చేశావు అనగానే ఇక ఆనంది షాక్ అయిపోతుంది. ఏంది జ్యోతమ్మ, నువ్వు కూడా నేను తప్పు చేశాను అంటే నమ్ముతున్నావా అని అంటే అప్పుడు జ్యోతి, లేదు కుట్టి, నా కుట్టి ఎప్పటికీ తప్పు చేయదు. నువ్వు చేసింది టెండర్ విషయంలో కాదు, నీ పక్కన ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండకపోవడమే నువ్వు చేసిన తప్పు అని జ్యోతి అంటూ ఉంటే ఇక ఆనంది ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏంటి జ్యోతమ్మ, నువ్వు ఏమంటున్నావు అని అంటే, అవును కుట్టి, ఈ విషయంలో నిన్ను కావాలనే మీ ఇంట్లో వాళ్ళందరి ముందు దోషిగా నిలబెట్టారు. ఇదంతా కూడా పక్కా ప్లాన్తోనే కావాలనే మీ ఇంట్లో వాళ్ళే చేశారు అని జ్యోతి అంటుంది. అప్పుడు ఆనంది, ఏంటి జ్యోతమ్మ నువ్వు మాట్లాడేది, మా ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా నేనంటే ఎంతో ఇష్టం, అభిమానం కూడా. అలాంటిది నన్ను దోషిలా చేసి బాధ పెట్టాలని ఎవరనుకుంటారు అని చెప్పి ఆనంది అంటూ ఉంటే అప్పుడు జ్యోతి, ఇంకెవరు ఉంది కదా, జీవనాయే ఇదంతా చేసింది కుట్టి అని చెప్పగానే ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంది జ్యోతమ్మ మీరు అనేది, జీవన చేసిందా అని అంటే, అవును కుట్టి, జీవన గురించి నీకు ముందు నుంచే తెలుసు కదా, జీవనకి నీ మీద ఎప్పుడూ కూడా అసూయ ఉంటుంది. ఎవరైనా నిన్ను మెచ్చుకున్నా పొగిడినా తనకంటే ఎత్తులో ఉన్నా కూడా జీవన తట్టుకోలేదు. అసూయతో ఎంత పనైనా చేస్తుంది. ఇది కూడా జీవన పనే అయి ఉంటుంది. నిన్ను మీ అత్తయ్య గారు ఇంట్లో వాళ్ళంతా కూడా బాగా చూసుకుంటున్నారు అని కుళ్ళుతో జీవనే ఇదంతా చేసి ఉంటుంది, నువ్వే గమనించలేకపోయావు అని జ్యోతి అంటుంది. అది విని ఆనంది ఇక అన్ని విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అవును జ్యోతమ్మ, నువ్వు చెప్పేది వింటూ ఉంటే నిజమే అనిపిస్తుంది. ఇదంతా జీవనే చేసింది అనిపించింది. ఇంతకు ముందు కూడా ఒకటి జరిగింది జ్యోతమ్మ అనగానే అప్పుడు జ్యోతి, ఏం జరిగింది కుట్టి అని అడుగుతుంది. అప్పుడు ఆనంది, ఒకరోజు మా మామయ్య గారు 10 లక్షల రూపాయల సూట్ కేసు తెచ్చి నాకు ఇచ్చారు. నేను దాన్ని నా గదిలో కబోర్డ్లో భద్రంగా దాచిపెట్టాను. కానీ తెల్లవారేసరికి ఆ సూట్ కేసులో డబ్బు మాయమైపోయింది. అదంతా కూడా నేనే తీశాను అని ఆ రోజు కూడా మా అత్తయ్య మామయ్య జీవన కూడా నన్ను అవమానించి దోషం చేయాలని చూశారు. కానీ సమయానికి ఆదిత్య గారు వచ్చి ఆ డబ్బు గురించి ఆదిత్య గారికి తెలవకపోయినా కూడా ఆ డబ్బు నేనే తీశాను అని ఆదిత్య గారు ఆ రోజు నా పరువుని కాపాడారు. కానీ నిజానికి ఆ డబ్బు ఆదిత్య గారు కూడా తీయలేదు. మరి ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందా అని నేను కారిడార్లో ఉన్న సీసీ కెమెరా ఓపెన్ చేసి చూస్తే ఆ డబ్బుని జీవన నా గదిలో నుండి దొంగతనం చేసి తీసుకెళ్తూ ఉండడం ఉంది. అది చూసి ఆ రోజే నేను జీవనకి బుద్ధి చెప్పాను, ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే మాత్రం ఊరుకోను, క్షమించనని కూడా చెప్పాను. కానీ మళ్ళీ ఇంతకి తెగిస్తుందని ఊహించలేకపోయాను జ్యోతమ్మ అని చెప్పగానే ఇక జ్యోతి, చూడు కుట్టి, జీవన గురించి నీకు తెలుసు కదా, తను ఇలా మంచిగా చెప్తే వినే రకం కాదు. తన తప్పేంటో తను తెలుసుకొని మారాలి, అంతేకాని మనం తనని మార్చలేం కుట్టి అని జ్యోతి అంటూ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క సునంద హాల్లో కూర్చొని పేపర్ చూస్తూ, ఆనంది ఒక కాఫీ తీసుకురా అని అంటుంది. కాసేపటి తర్వాత జీవన సునందకి కాఫీ తీసుకెళ్తుంది. జీవన తనకి కాఫీ తీసుకెళ్లడం చూసి సునందకి ఒక్కసారిగా కోపం వస్తుంది. ఏంటి జీవన, కాఫీ ఆనందిని తీసుకురమ్మంటే నువ్వెందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది. అప్పుడు జీవన, కావాలనే ఆనందిని ఇరికించాలి అని కుట్టి ఇంట్లో లేదత్తయ్య గారు, అందుకే నేను తీసుకొచ్చాను అని జీవన అంటుంది. అది విని ఇక సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఆనంది ఇంట్లో లేదా, ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతుంది. అప్పుడు జీవన, అత్తయ్య గారు
అది అని నసుకుతూ ఉంటే, ఏంటి ఆనంది ఎక్కడికి వెళ్ళిందో చెప్పమంటే అలా గునుక్కుంటావేంటి, అసలు ఎక్కడికి వెళ్ళింది తను అని అడుగుతుంది. అప్పుడు జీవన, ఇంకెక్కడికి వెళ్తుంది అత్తయ్య గారు, మా అమ్మని కలవడానికే వెళ్ళింది అని చెప్పగానే ఇక సునందకి ఒక్కసారిగా కోపం వస్తుంది. ఇక అప్పుడే అక్కడికి ఆదిత్య, శశికాంత్, చైతన్యాలు కూడా వస్తారు. ఇక సునంద, ఏంటి ఆ జ్యోతిని కలవడానికి ఆనంది వెళ్ళిందా, ఎందుకు ఈ టైంలో ఆవిడ గారిని కలవలసిన అంత ముఖ్యమైన పని ఏంటి అని అంటుంది. అప్పుడు జీవన కావాలనే ఆనందిని ఇంకా బ్యాట్ చేయాలి అని, ఏముంది అత్తయ్య గారు, మీరే కుట్టితో చెప్పారు కదా ఎలాగైనా మన కంపెనీకి నష్టం రాకుండా చూడమని, ఆ విషయం గురించే మా అమ్మతోటి మాట్లాడడానికి వెళ్ళుంటుంది అని చెప్పగానే ఇక సునంద, ఆదిత్య ఒక్కసారిగా కోపంగా చూస్తూ ఉంటారు. ఇక సునంద, ఏంటి జీవన ఏమంటున్నావు నువ్వు, మన కంపెనీ విషయాలు ఆ జ్యోతితో డిస్కస్ చేయడం ఏంటి అని అంటే, అప్పుడు జీవన, లేకపోతే ఏంటత్తయ్య గారు, మనమంతా కూడా టెండర్ విషయంలో ఏం జరుగుతుందో అని ఇంత టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటే కుట్టి మాత్రం మా అమ్మని కలవడానికి వెళ్ళింది అంటే, దీన్ని బట్టి ఈ కంపెనీకి జరగబోయే నష్టాన్ని మొత్తం కూడా భర్తీ చేయాలి అంటే డబ్బు కావాలి కదా, అందుకే కుట్టి మా అమ్మని డబ్బు అడగడానికి వెళ్ళుంటుంది అని చెప్పగానే ఇక సునంద, ఆదిత్య, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే సునంద, ఏంటి జీవన, అంటే నా కంపెనీ నష్టం వస్తుంది అని ఆ జ్యోతి డబ్బు ఇవ్వడం ఏంటి అని అంటే, లేకపోతే కుట్టి ఈ టైంలో మా అమ్మని కలవడానికి వెళ్ళడం ఏంటి అత్తయ్య గారు, చూస్తుంటే నాకు ఇదే నిజం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మా అమ్మ ఇచ్చిన డబ్బుతో మన టెండర్ని యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు అంతా కూడా మా అమ్మ వల్లే మన కంపెనీ డెవలప్ అయినట్టుంటుంది అని జీవన లేనిపోనివన్నీ కూడా చెప్తూ ఉంటే ఇక సునందకి, ఆదిత్యకి పట్టరాని కోపం వస్తూ ఉంటుంది. జీవన, నువ్వు చెప్పిందే నిజమైతే ఈరోజు ఆ ఆనందికి మామూలుగా ఉండదు అని కోపంగా ఆనంది కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఆనంది, జ్యోతి ఇద్దరు కూడా కాసేపు మాట్లాడుకున్న తర్వాత జ్యోతి ఆనందికి ధైర్యం చెప్పి, కుట్టి ఏదో ఒకటి ఆలోచించు, నువ్వు తలుచుకుంటే ఈ సమస్యని చాలా తేలికగా లీడ్ చేయగలవు అని చెప్పి ఇక కుట్టిని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక ఆనంది ఇంటికి వచ్చేసరికి ఇంట్లో సునంద, ఆదిత్య, శశికాంత్, జీవన అందరూ కూడా ఆనంది కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆనంది ఇంట్లోకి రాగానే ఇక సునంద, రామ్మ, నీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం అని చెప్పగానే ఇక ఆనంది, నా కోసమా, దేనికత్తయ్య గారు అని అడుగుతుంది. అన్నట్టు చేతిలో డబ్బు బ్రీట్ కేసేది అని అంటే ఇక ఆనంది, డబ్బు బ్రీట్ కేసు ఏంటి అత్తయ్య గారు అని అంటుంది. అప్పుడు సునంద, అదే మీ జ్యోతమ్మ మన కంపెనీకి జరగబోయే నష్టానికి డబ్బిచ్చింది కదా, ఆ డబ్బే అడుగుతున్నాను అని సునంద చెప్పగానే, ఏంటత్తయ్య గారు, నేను మా జ్యోతమ్మని డబ్బెందుకు అడుగుతాను అని చెప్పగానే ఇక సునంద, అవును, నువ్విప్పుడు మీ జ్యోతమ్మ దగ్గరికి వెళ్ళి మన కంపెనీ నష్టాల్లో ఉంది అని, మన కంపెనీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పి కంపెనీకి నష్టం రాకుండా ఉండాలి అంటే కొంత డబ్బు కావాలి అని మీ జ్యోతమ్మని ముష్టెత్తుకోవడానికి వెళ్ళావు కదా అని సునంద అంటూ ఉంటే ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక జీవనం మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటత్తయ్య గారు, అసలు మీరు ఏవేవో ఊహించుకొని అలా మాట్లాడతారేంటి, నేను మా జ్యోతమ్మతో మాట్లాడడానికి వెళ్ళాను అంతేకాని కంపెనీ ప్రాబ్లమ్స్ కోసం మా జ్యోతమ్మని డబ్బెందుకు అడుగుతాను అని ఆనంది అంటూ ఉంటే అప్పుడు ఆదిత్య, లేకపోతే నువ్వు ఆ లాయర్ జ్యోతిని కలవడానికి అంత అవసరం ఏముంది ఆనంది, టెండర్ విషయంలో మనం అందరం కూడా ఎంతో టెన్షన్ పడుతున్నాం, అలాంటప్పుడు నువ్వు ఎందుకు మళ్ళీ అవన్నీ మర్చిపోయి నువ్వు ఆ జ్యోతిని కలవడం అంటే ఏమనుకోవాలి అని ఆదిత్య అంటూ ఉంటే అప్పుడు ఆనంది, ఆదిత్య గారు, మా జ్యోతమ్మతో మాట్లాడితే నా మనసు కాస్త తేలికగా ఉంటుందని జ్యోతమ్మతో మాట్లాడడానికి వెళ్ళాను, కానీ మన ఇంటి పరువుని అలా బజార్లో పెట్టడానికి కాదు అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు సునంద, ఏంటి మరి
మరి మీ జ్యోతమ్మ ఏమని చెప్పింది? నీకు డబ్బు సాయం చేస్తానని చెప్పిందా? మన కంపెనీని నష్టాల్లో నుంచి బయటపడేస్తానని చెప్పిందా అని చెప్పగానే ఇక ఆనంది షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అయినా మీ జ్యోతమ్మ అలా మనుషులకి సాయం చేసే రకం అయితే కదా, అలాంటి సాయం చేసే గుణమే మీ జ్యోతమ్మకి ఉంటే ఆ రోజు నా కొడుక్కి యాక్సిడెంట్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేయకుండా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోతుంది? నిజంగా మానవత్వం, మంచి మనసు, సాయం చేసే గుణం ఉంటే మీ జ్యోతమ్మ ఆ రోజు నా కొడుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉండేది అని చెప్తూ ఉంటే ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక జీవన కూడా ఇదేంటి అటు తిరిగి ఇటు తిరిగి మా అత్తయ్య గారు ఆ యాక్సిడెంట్ విషయం కాడికే వస్తుంది. ఈ టాపిక్ వచ్చినప్పుడల్లా నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఎక్కడ ఈ చైతన్యగాడు ఆ రోజు యాక్సిడెంట్ చేసింది నేనే అని చెప్తాడేమోనని నాకు చాలా భయంగా ఉంటుంది అని చెప్పి జీవన కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు ఆనంది, అత్తయ్య గారు మా జ్యోతమ్మ మరీ అంత మనసు లేని మనిషి కాదు, అదంతా ఎవరో కావాలనే మా జ్యోతమ్మ మీద పుట్టించారు అని చెప్పగానే అప్పుడు సునంద, చూడానంది మీ జ్యోతమ్మనంటే నీకు లెస పౌరుషం పొడుచుకొస్తుందే. మీ జ్యోతమ్మ నిజంగా మానవత్వం లేని మనిషి, అసలు మనిషే కాదు అని జ్యోతి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఆనందికి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే అత్తయ్య గారు అని గట్టిగా అరుస్తుంది. అది విని ఇక ఆనంది, ఆదిత్య, శశికాంత్, చైతన్య, జీవన అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక సునంద మాత్రం ఆనంది అంత కోపంగా ఉండడం చూసి ఒక్కసారిగా భయపడిపోతుంది. ఇక అప్పుడే ఆనంది, చూడండి అత్తయ్య గారు, ఇన్ని రోజులు ఇంతకాలం మీరు మా జ్యోతమ్మని ఎన్ని మాటలన్నా ఎంతలా అపార్థం చేసుకున్నా నేను చూసి తట్టుకున్నాను. కానీ ఇంకొకసారి మా జ్యోతమ్మకి మానవత్వం లేదని, మనిషే కాదని అన్న మాట వస్తే మాత్రం నేను ఊరుకోను, ఎవరైనా కూడా ఎదిరిస్తాను అని ఆనంది అంటూ ఉంటే ఇక సునంద షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి ఆనంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? యాక్సిడెంట్ చేసిన మీ జ్యోతమ్మని అలా అంటే తప్పొచ్చిందా అని అంటే అప్పుడు ఆనంది, అసలు అత్తయ్య గారు ఆ రోజు యాక్సిడెంట్ చేసింది మా జ్యోతమ్మ కానే కాదు అని చెప్తుంది. అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జీవన అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య, ఏంటి ఆనంది, ఎవరిని మాయ చేయాలని చూస్తున్నావు? ఆ రోజు యాక్సిడెంట్ చేసింది ఆ జ్యోతే అని అంటే అప్పుడు ఆనంది, కాదు ఆదిత్య గారు, ఆ రోజు మీకు యాక్సిడెంట్ చేసి అంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది ఇదిగో ఈ మహాతల్లి జీవనానే అని చెప్పగానే ఇక జీవన ఒకసారిగా షాక్ అయిపోతుంది. అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడు సునంద, ఆనంది ఏం మాట్లాడుతున్నావు అని అంటే అవునత్తయ్య గారు, నేను చెప్పేదే నిజం. ఆ రోజు పార్టీకి లేట్ అవుతుందని జీవనే కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది. జ్యోతమ్మ ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా అలాగే కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేసింది. అప్పుడే అక్కడే నిలబడ్డ ఆదిత్య గారికి యాక్సిడెంట్ జరిగింది. మా జ్యోతమ్మ ఎంతగానో ప్రాధేయపడింది ఆదిత్య గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేద్దామని. కానీ ఈ జీవన మాత్రం వినిపించుకోకుండా అలాగే పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. తన కూతురి భవిష్యత్తు ఎక్కడ నాశనం అవుతుందో అని మా జ్యోతమ్మ తన కూతురు చేసిన తప్పుని తన నెత్తి మీద వేసుకొని ఇన్ని రోజులు మీ చేత ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, మాటలు భరిస్తూ వచ్చింది అని చెప్పి ఆనంది చెప్పగానే ఇక సునంద, ఆదిత్య అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక చైతన్య కూడా, అవును మమ్మీ, ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు. అన్నయ్యకి ఇలా అవ్వడానికి కారణమైన జీవనకి బుద్ధి కావాలని నేను జీవన మెల్లో తాళి కట్టి తనని పెళ్లి చేసుకున్నాను. కానీ తనని నేను మార్చలేకపోయాను. నిజానికి ఆ జ్యోతి గారు చాలా మంచి మనిషి అమ్మ, ఈ జీవనే దీనంతటికీ కారణం అని చైతన్య అంటూ ఉంటే ఇక సునంద జీవన వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఈ విధంగా జ్యోతి గురించి తప్పుగా మాట్లాడిన సునందకి ఆనంది వార్నింగ్ ఇవ్వబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.